అందరికీ ప్రైజ్ ది లార్డ్. మొదటి సమూయేలు 2వ అధ్యాయము 22వ వచనం నుంచి 26 వరకు. సమూయేలు దేవుని దయయందు మనుషుల దయయందు వర్ధిల్లుచుండెను. అక్కడికి వచ్చిన మనుషులు, సంఘస్థులు సమాజంలో పాపం చేస్తున్నారు, అందరిలో తప్పిదములు చేస్తున్నారు. అయినను వారి వైపు చూడకుండా సమూయేలు మాత్రం దేవుని వైపు చూస్తూ వాక్యానికి భయపడుతూ తన పరిశుద్ధత జీవితాన్ని కాపాడుకుంటూ ఉన్నాడు. ఏలీ దగ్గర, సేవకుని దగ్గర పరిచారం చేస్తూ మందిరం అంతా కూడా నీట్గా ఉంచుతూ మందిరంలో ఎక్కువ ప్రార్థనలు గడుపుతున్నాడు. పాప వైపు తన వైపు అసలు చూడట్లేదు. ఎందుకంటే దేవునికి భయపడుతున్నాడండి. ఈ సమాజంలో చాలా మంది చూసినట్లయితే మందిరంలో వాడు బాగున్నాడా, ఈమె బాగుందా, ఈమె తప్పిదం చేస్తలేదు, ఆమె చేస్తలేదని వాళ్ళని చూస్తున్నారండి. ఇతరులను చూడకుండా నీ దేవుని వైపు చూస్తూ సేవకుని వాక్యాన్ని జాగ్రత్త విని నీవు నడుచుకున్నప్పుడు రెండో రాకడలో ఎత్తబడే గుంపులో ఉంటావు. వారిని చూస్తే నువ్వు తప్పిపోతావు. వారి దారిద్రత జీవితం నీ మీద పడుతుంది. కాబట్టి వారిని వీరిని చూడకుండా నీ సాక్ష్యాన్ని కాపాడుకుంటూ పరిశుద్ధులతో సహవాసం కలిగి ఉండుము. వాక్యం ఎదగండి. ప్రైజ్ ది లార్డ్.